వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్లైన్స్. మార్చాలని చెప్పి ఒకే నిర్ణయంతో వచ్చాను, అంతేగాని మీలాగా పేమెంట్లు తీసుకొని ఇవాళ ఎవరు చేయట్లేదు. సీతారాం సుధాకర్కి ఏం అర్హత ఉందో అడుగుతున్నాను. నేను కాదు, నా మాటే కాదు, దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు అడగండి, కార్యకర్తలు అడగండి. వాళ్ళు మాకు వద్దు అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు పార్టీని, టీడీపీ పార్టీని నాశనం చేస్తున్నారు. అందువల్ల నేను ఇంకా రానున్న రోజుల్లో మొత్తం 175 కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్గా 26 జిల్లాలకి తెలుగు శక్తి 20 కోట్లు నియమించబోతున్నాం. నేను భయపడను, నాకు తెలుసు నన్ను చంపాలని చూస్తున్నారు. దేశ సరిహద్దులు దేశం కోసం సైనికుడు రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా ఎలాగైతే దేశం కోసం కాపాడుతున్నారో నా తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఒక సైనికుడు మాత్రంగా యుద్ధం చేస్తాను తప్ప నేను ఎవరికి భయపడను. ఇది నా పార్టీ, ఇది నా పార్టీ. ప్రతి ఒక్కరు నా అనుకోరు తప్ప మా కాదు. ప్రతి ఒక్క కార్యకర్తది ఇది నా పార్టీ. ఆ భావంతో పనిచేస్తాను తప్ప ఇంకోటి కాదు. అందువల్ల నేను ఇలా చెప్తాను, నేను చావు భయపడను మిస్టర్. అందరికీ చెప్తున్నాను, నాతో నేను యుద్ధం చేసి అందరూ చెప్తున్నాను. చావు భయపడకం కాదు, చావు అయినా బతుక నువ్వు డిసైడ్ చేస్తే చావును భగవాన్ డిసైడ్ చేస్తాడు. సో డిఫరెంట్గా నేను డిసైడ్ చేసిన అందరినీ తుడిచిపెట్టిపోదు ఖాయం. అందువల్ల ప్రసాద్ శ్రీనివాస్ని గాజువాక సమన్వయకర్తని ఇమీడియట్గా సస్పెండ్ చేయని చెప్పి చంద్రబాబు గారిని నేను కోరుతున్నాను. అలాగే పల్లా శ్రీనివాస్ని రాష్ట్ర తొలగించని చెప్పి తెలుగు శక్తి మరోసారి కోరుతున్నాం. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎలాంటి వారికైనా ఉగ్రపడడం కావాలి, పార్టీ క్రమశిక్షణ కావాలి. ఇవాళ పార్టీ క్రమశిక్షణ తప్పింది. పార్టీని దారిలో పెట్టడానికి తెలుగు శక్తి యుద్ధం చేస్తుంది తప్ప ఇంకొక మనం చేస్తాం. జై హింద్. ఇవాళ పల్లా శ్రీనివాసరావు పైన తెలుగు శక్తి దండయాత్ర ప్రకటించడానికి అందరికీ తెలిసిందే. కానీ దీన్ని రుచించిన కొంతమంది వ్యక్తులు ఇంకా నా పైన వీడియో టేపులు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు. అంటే రామ్ ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళు ప్రెస్ నోట్లు పెరుగుతాయని మనం చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మిస్టర్ పల్లా శ్రీనివాసరావు ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కి పాడు తొక్కుతా, రైటా లెఫ్టా టాప్ పట్ట చూసుకోనిక టీడీపీలో ఉన్న కోవట్లందరినీ ఏడు పాడటానికి తెలుగు శక్తి దండయాత్ర చేయబోతుంది. నా మంచితనాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాతిచ్చే భాష మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఈ పార్టీ ఒక విధివిధానాలు ఉన్నాయి. ఈ పార్టీ ఎవరు బూతులు చెప్పి అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీవనం చేస్తున్నారో పల్లా శ్రీనివాస్ అండ్ కో అండ్ టీం ఆ వీడియో సాక్ష్యం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అట్లాంటి భాష మాట్లాడు. ఒరే రామన్నావు, నేను ఒరే అంటే నీ పరిస్థితి ఏంటి? కానీ నేను అనను, ఎందుకంటే నాకు నీలాగా అడ్డగొడవ మాట్లాడ రాదు. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేబ్రో కిరణ్ కుమార్ని భారతీ గారి పైన ఒక మాట అన్నారని చెప్పి వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏది తప్పుడు భాష మాట్లాడదు. మరి ఈవేళ గాజువాక సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ అనుచరుడు, వ్యక్తిగత సొంత మనిషి ఆయన ప్రసాద్ శ్రీనివాస్ ఈరోజు ఆ వీడియోలో లుచ్చా అని, బ్లాక్మెయిల్ అని, పేమెంట్లు తీసుకుంటానని ఇలాంటి ఆరోపణలు చేశారు. ఈవేళ ఒక ప్రెస్టేజియస్గా బ్రతుకుతున్న నా కుటుంబాన్ని పైన ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ ప్రసాద్ శ్రీనివాస్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతున్నాం. మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పనులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించి స్థాయికి వెళ్ళిపోయారు. అంటే 2 నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తుంటే ఏం చేయాలని అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి కట్టిపెట్టారు సీతారాం సుధాకర్. అతనికి ఏం అర్హత ఉందో అడుగుతున్నారు. పైగా ఆంధ్రావాడ కాదే, ఒడిశా బ్రాహ్మణ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు నెత్తిమీద పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు, అతను పేమెంట్లు ఎవరికి ఇచ్చి పదవి వచ్చింది అడుగుతున్నారు.
అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేరు అడుగుతున్నారు, కార్యకర్తలు లేరు అడుగుతున్నారు. సీతారామ సుధాకర్కి ఆ పోస్ట్ రావడంలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయనకున్న అర్హత అడుగుతున్నారు. మరి గతంలో టీడీపీ పార్టీని తెగతిట్టి వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవిరావు పైన ఓడిపోయిన వ్యక్తికి ఈరోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏమి తెలియజేస్తారో అడుగుతున్నారు. ఇవాళ ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ప్రసాద్ శ్రీనివాస్ గారి వీడియోలో కూడా వార్డు కార్పొరేటర్గా గెలవలేని నువ్వు ప్రగల్భాలు పోతున్నావు అన్నాడు. వార్డు కార్పొరేటర్గా నేను చేస్తాను ఏమని అడగలేదు. తెలుగు శక్తి మేము 2012లో భారత పార్లమెంట్ సర్టిఫికేట్ చేయించాను. దట్ ఈస్ మై రికార్డ్. 2014లో ఇదే విజయ ప్రెస్ క్లబ్ విజయం ఓడిస్తారంటే అందరూ నవ్వారు. కానీ ఏమైంది, హిస్టరీ క్రియేట్ చేశారు. ఇవాళ రామ్ ఏదైనా ట్రెండ్ సెట్ చేశారు తప్ప ట్రెండ్ ఫాలో అవ్వాలి. ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినైనా సరే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మర్యాద పాటించాను తప్ప మర్యాద తప్పలేదు. మరి దాంట్లో కూడా చూశాను. ఏది నువ్వు రా, నేను చర్చకు వస్తాను. నేను ఆల్రెడీ శుక్రవారం నాడే వేసాను, ఆదివారం విశాఖపట్నం ఉంటాను, ప్లేసు టైం చెప్పు, వస్తానని చెప్పి సవాల్ ఇస్తాను. సవాల్కి భయపడి మీరు రాలేదు, కానీ నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు శుక్రవారం నాడు అందుబాటులో ఉంటాను. అంతలే అన్నా కదా, వస్తానని చెప్పాను కదా, పల్లా అనుకో అంటే అందరికి ఇదేనా సవాల్. శుక్రవారం నాడు ప్లేసు టైము వెన్యూ చెప్పండి, వస్తాను. మీకు దమ్ము ఉంటే రండి, రాని పక్షం అర్థం చేసుకోండి. కోవట్టు నేనా మీరని అర్థం చేసుకోండి. సీతారామ సుధాకర్ అరాచక చేస్తారో వెంటనే ఆయన్ని ఇన్ఛార్జ్గా తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు. మీరు అడగొచ్చు, మీకు సంబంధం ఏంటి, మీరు తెలుగు శక్తి కదా, తెలుగుదేశం సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను ఒక సభ్యుడిగా, అది నా బాధ్యత. ఎందుకంటే ఇవాళ దేశ సరిహద్దుల్లో సైన్యం ఉంటుంది. పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన దేశ ప్రధాని చెప్పడు, విదేశాంగ మంత్రి చెప్పడు, వాళ్ళు యుద్ధం చేస్తారు, చెప్పేవారు కాగలరు. ఇక్కడ నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఇది నా బాధ్యత. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి మనం చేస్తున్నారు.